ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే ఫస్ట్ టైంకే తెల్లగా మార్చే ఒక చిన్న చిట్కాని నేను చెప్తాను. ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే వేలుకు వేలు ఖర్చు పెట్టిన రాని రిజల్ట్ 5 నిమిషాల్లో రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తుంది. ఇప్పుడే ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ చూస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. సన్ ట్యాన్ అనేది ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయిందండి. ఒకసారి మనం బయటకు వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, ఇంకేదైనా జాబ్కి కానీ, ఆఫీస్కి కానీ, కాలేజ్కి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సన్ ట్యాన్ అనేది మనల్ని వదిలిపెట్టకుండా మనతోనే ఉంటుందన్నమాట. స్కిన్ అనేది డార్క్ అయిపోవడం, డల్ అయిపోవడం, అసలు ఆ ట్యాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది తల పగలు కొట్టుకుని మరీ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి అయితే పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకుంటేనే, డీ ట్యాన్ వేయించుకుంటేనే రిమూవ్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. సో అలా వెళ్ళి ట్రై చేస్తారు, వేలుకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కూడా. సో మనకేంటంటే అప్పుడు వెళ్ళి చేయించుకున్నప్పుడు జస్ట్ కొంచెం రిజల్ట్ ఉంటుంది, మళ్ళీ ఇంటికి రాగానే సన్ ట్యాన్ అనేది మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తుంది. ప్రతిసారి పార్లర్కి వెళ్ళి చేయించుకోలేం కదండి. దానికోసం ఈరోజు నేను షాంపూతో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. దీంతో ఎంత ఎక్కువగా స్కిన్ మీద మురికి సన్ ట్యాన్ ఉన్నా చిటికలో రిమూవ్ అయిపోతుంది. నేను మీకు లైవ్లో చూపిస్తాను. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం. ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ అండి. ఎవ్వరికి తెలియని ఇంగ్రీడియంట్స్ లేవు ఇక్కడ, అన్నీ తెలిసిన ఇంగ్రీడియంట్సే. అలాగే ఎవ్వరు కూడా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో షాంపూని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ షాంపూని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్గా మనకి దొరికే అంటే అవైలబుల్గా ఉండే షాంపూని మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన షాంపూని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను యాడ్ చేసిందే మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షాంపూ అయితే సరిపోతుంది. 1 స్పూన్ యాడ్ చేసేసుకోండి. సో ఫుల్ బాడీకి అయితే 1 స్పూన్ వచ్చేస్తుంది. సో ఇంకా కొంచెం ప్రిపేర్ ఎక్కువగా చేసుకోవాలి అనుకుంటే ఇంకో స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షాంపూను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ అనమాట. లెమన్ జ్యూస్ అనేది హాఫ్ యాడ్ చేసుకోవాలి. లెమన్ని 2గా కట్ చేసుకొని ఒక హాఫ్ యాడ్ చేసేసుకోండి. లెమన్ జ్యూస్ అనేది అంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. లెమన్లో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత డార్క్ స్కిన్ అయినా సరే ఇమీడియట్గా తెల్లగా చేయడానికి లెమన్ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈనో అనమాట. ఈనో అనేది మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు ఈనో అనేది. ఒకవేళ ఈనో లేదక్క మా దగ్గర ఆల్టర్నేట్ చెప్పండి అని అడుగుతారు, నాకు తెలుసు. ఈనో లేదు అనుకుంటే మీరు 1 స్పూన్ బేకింగ్ సోడా యూజ్ చేసేయండి. అంటే ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, కిచెన్లో ఎప్పుడు ఉంటుంది కదండి. సో వంట సోడా, దాన్ని 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఈనో లేకపోతే, ఈనోలో మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి, ఏది యూజ్ చేసినా పర్వాలేదు. సో నేను యాడ్ చేసిన ఫ్లేవరే మీరు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓకే, ఈనో యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈనో యాడ్ చేసిన వెంటనే మనకి ఫోమింగ్ వస్తుందండి ఎప్పుడైనా సరే. దీనివల్లే మన ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఈనో అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మన స్కిన్ మీద. నెక్స్ట్ ఇందులో వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి 1 స్పూన్ అనమాట. 1 స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి స్కిన్కి అయినా సరే గోధుమ పిండి అనేది చాలా బాగా సెట్ అవుతుంది. డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, ఎలాంటి స్కిన్కి అయినా ఇది సూపర్గా సెట్ అవుతుంది అనమాట. ఈనోతో పాటు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తే మనకి ఇలా క్రీమ్లా ఉంటుంది. సో చూసారు కదా, బయట మార్కెట్లో ఏదైనా స్కిన్ వైట్నింగ్ క్రీమ్ కొంటే ఎలా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ క్రీమ్ని డార్క్గా ఉన్న హ్యాండ్ మీద నేను అప్లై చేసి చూపిస్తాను. సో ఎప్పుడూ కూడా మనం ట్యాన్ ఉన్న ప్లేస్లో అప్లై చేస్తేనే రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు చూసారు కదండి, స్కిన్ మీద ట్యాన్ ఉందో లేదో మీకు తెలియట్లేదు కదా, హ్యాండ్ మీద అప్లై చేస్తున్నాను. వన్స్ ఇది అప్లై చేసిన తర్వాత మీరే చూడండి ట్యాన్ ఉందో లేదో మీకు తెలుస్తుంది. నేను ఎటువంటి మ్యాజిక్ చేయట్లేదండి, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ డార్క్గా ఉన్న హ్యాండ్ మీద నేను అప్లై చేస్తున్నాను. సో ట్యాన్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒక్కసారి గమనించండి, రిజల్ట్స్ అయితే మీకే తెలుస్తాయి అనమాట. మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు ఈ రెమెడీని. డార్క్ నెక్కైనా, లేదనుకుంటే ఎల్బోస్ దగ్గర కానీ, అండర్ ఆర్మ్స్లో కానీ, హ్యాండ్స్కి, లెగ్స్కి ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఫేస్కి అనేది నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇందులో ఈనో ఉంది కదా. సో అందుకు నేను ఫేస్కి సజెస్ట్ చేయను. ఫుల్ బాడీకి మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా థిక్గా అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ 5 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ మెథడ్లో క్లీన్ చేసుకోవాలి. ఏంటి ఆ డిఫరెంట్ మెథడ్ అని అనుకుంటున్నారా? ఒక పొటాటో తీసుకొని ఇలా 2గా కట్ చేసి నైఫ్తో కానీ, ఫోర్క్తో కానీ, స్పూన్తో కానీ ఇలా హోల్స్ అనేది
పెట్టేయండి. అంటే ఇలా ఘాట్లు పెట్టుకొని తర్వాత మీరు అప్లై చేసిన హ్యాండ్ ఉంది కదా, సో ఆ హ్యాండ్ మీద 2-3 నిమిషాలు చాలా స్లోగా రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. పొటాటోలో మనకి చాలా బ్లీచింగ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే తెల్లగా మార్చి చూపిస్తుంది పొటాటో. సో ఇక్కడ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇమ్మీడియట్గా స్కిన్ తెల్లగా మారడానికి ఇది 100కి 100% అయితే పనిచేస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ అనేది వద్దు. కావాలనుకుంటే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇది వర్క్ అయిందని చెప్పి మీరే చెప్తారు. 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోండి. సోప్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు, ఓన్లీ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. లైవ్లోనే క్లీన్ చేస్తున్నాను. కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదండి, వర్క్ అయిందో లేదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి డౌట్ అనేది అస్సలు పెట్టుకోవద్దు. ఖచ్చితంగా ఈ వీడియోలో మీరు చూసేదైతే 100కి 100% నిజమండి. నేను జెన్యూన్గా షేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ కూడా పెట్టొచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నానండి, మీరు ట్రై చేయండి. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఇమ్మీడియట్గా తెల్లగా మారుతుంది. ఒక్కసారి ఈ వీడియోలో మీరు క్లియర్గా గమనించండి. నేను ఎక్కడ వరకు అప్లై చేశాను అక్కడ వరకు మాత్రమే హ్యాండ్ అనేది తెల్లగా మారింది, మిగిలిన హ్యాండ్ మొత్తం కూడా డార్క్గా ఉందన్నమాట. ట్యాన్ అనేది ఇమ్మీడియట్గా రిమూవ్ అవ్వడానికి వేలుకు వేలు ఖర్చు పెడుతున్నారండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే అందరికీ కూడా ఫెయిర్ స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలి. అలాంటప్పుడు చిన్న చిన్న రెమెడీస్ యూజ్ చేయడంలో తప్పే లేదు. సో ఇలాంటి బడ్జెట్లో ఉన్న రెమెడీస్ అనేది యూజ్ చేయండి. మీరు బయటికి వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదు. ట్యాన్ అనేది చిటికలో రిమూవ్ అయిపోయింది. సో చూసారు కదా, నాకైతే సూపర్గా నచ్చిందండి. నేను ఎప్పుడు కూడా బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే ఇదే రెమెడీ ట్రై చేస్తాను. మీరే లైవ్లో రిజల్ట్ అనేది చూసారు కదా, మీకు ఇంకా నమ్మకం లేకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక హ్యాండ్కే చేయండి, డిఫరెన్స్ అనేది 100 టైమ్స్ మీకే తెలుస్తుంది. ఒకవేళ మీకు రిజల్ట్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ పెట్టచ్చు. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇది 100కి 1000% అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడే ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు షేర్ చేసేయండి. ఇది ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది అనమాట. ఖచ్చితంగా అవాక్ అవ్వాల్సింది ఎవరైనా. ఫస్ట్ టైంకే సూపర్ రిజల్ట్ అయితే వస్తుంది. స్కిన్ అయితే తెల్లగా మెరిసిపోతుంది. పార్లర్కి వెళ్ళి బ్లీచింగ్ చేయించుకుంటే వేలుకు వేలు ఖర్చు అనేది అవుతుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఈనో షాంపూతో ఇంట్లోనే ఇలా ట్రై చేసేయండి. మీరు నెక్ దగ్గర ట్రై చేసిన, హ్యాండ్స్కి చేసిన, లెగ్స్ చేసిన, ఎక్కడ ట్రై చేసినా సరే ఫస్ట్ టైంకే ట్యాన్ అనేది పర్ఫెక్ట్గా రిమూవ్ అవుతుంది. లైవ్లో మీరే చూసారు కదండి, చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి డిఫరెన్స్ కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో మీరు డబ్బులు ఖర్చు లేకుండా సమ్మర్లో ఈ టిప్ అనేది ట్రై చేయండి. మీరు స్నానం చేస్తున్నారు అని ఒక 5 నిమిషాల ముందు కూడా చేయొచ్చు. లేదు బయటకు వెళ్ళొచ్చాం, ఇప్పుడే మా స్కిన్ మీద ట్యాన్ ఉంది, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలనుకున్నప్పుడు చకచక అప్లై చేసేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేయండి. స్కిన్ అయితే మాత్రం చాలా తెల్లగా మెరుస్తుంది, అలాగే బ్రైట్గా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ టైంకే డబ్బులు ఖర్చు లేకుండా మాత్రం పర్ఫెక్ట్గా ట్యాన్ రిమూవ్ అవటం అంటే ఇంతకంటే సింపుల్ చిట్కా అనేది ఇంకోటి ఉండదన్నమాట. మీరు ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియజేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.